ఓం నమో వెంకటేశాయ. కోపామర్షశుచాం హరా పాపాకర్షణ ధీహరా గోవింద గోవింద. స్వాంతే నిధాస్య అతసీ కుసుమావభాసం శాంతే తృషా విరహితే విషయేషు నూనం కాంతే తదీయకమలాంఘ్రినఖ ప్రదీప్తే దాంతే ముదిత్వ కరుణాదిగణావమృష్టే అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని శుద్ధమైన హృదయంలో పాదారవిందాలను నిలపవలసిందిగా కోరుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానే అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తి శక్తి జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాదృతవరార్భక నిశ్చయాఢ్యాం తారాపథ ధ్రువపదాప్తి విధానయుక్తాం మిత్రాసుతాప్తసుతకీరసుభాషితాఢ్యాం గాథామిమాం శృణుత భాగవతాదిరక్తాం. శ్రీ గురుభ్యో నమః. ధ్రువ చరిత్రంలో 2 అధ్యాయాలు పూర్తయినాయి. ఫస్ట్ హాఫ్ పూర్తయిపోయింది. ధ్రువ చరిత్రంలో 2వ భాగానికి అడుగులు వేస్తున్నాము. ఆ అడుగులను శ్రీమద్భాగవతంలోని 4వ స్కంధంలో 10వ అధ్యాయంలో మైత్రేయ మహర్షి గారు ఇలా ప్రారంభిస్తున్నారు. మైత్రేయ ఉవాచ ప్రజాపతేర్దుహితరం శిశుమారస్య వై ధ్రువః ఉపయేమే భ్రమిం నామ తత్సుతౌ కల్పవత్సరౌ అని.
తండ్రి గారు ధ్రువుడికి రాజ్యం ఇచ్చి బాధ్యతలు ఇచ్చి తాను బాధ్యతలన్నిటినీ తీర్చుకుని ఆత్మతత్వాన్ని వెతుక్కోవటం కోసం అడవులకు వెళ్ళిపోయారు. తండ్రి గారు వెళ్ళిన తరువాత, అడవులకు ఆయన వెళ్ళిపోయిన తరువాత శిశుమారుడు అనేటువంటి ఒక ప్రజాపతి గారి పిల్లని, ప్రజాపతే శిశుమారస్య దుహితరం భ్రమి అనే పేరు కలిగినటువంటి అమ్మాయిని ధ్రువుడు ఉపయేమే వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుంటే వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. తత్సుతౌ 2 అబ్బాయిలు, కల్పవత్సరౌ. కల్ప అని ఒక అబ్బాయి పేరు, వత్సర అని ఇంకొక అబ్బాయి పేరు. అయితే మరి రాజ్యాధికారం ఇచ్చేటప్పుడు తండ్రి గారు ఈయనకి వివాహం చేయకుండానే రాజ్యాధికారం ఇచ్చేశారా? బాధ్యతలన్నీ తీర్చుకున్నాను అనుకున్నవాడు పెళ్లి కూడా చేసి ఉండవలసింది కదా. అంటే ఇంతకుముందే ఒక వివాహం అయినట్లుంది. ఇలాయామపి భార్యాయాం వాయో పుత్ర్యాం మహాబల పుల్కం పుత్రం ఉత్కలనామానం యోషిద్రత్నం అజీజనత్ అని ఇంకొక వివాహం ఇంతకుముందు తండ్రి గారు ఉన్నప్పుడే అయింది. ఆ వివాహంలో కూడా 2 పిల్లలు పుట్టారు, 2 లేదా 1 పుట్టారు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. వాయో పుత్ర్యాం, వాయువు పుత్రి అయినటువంటి ఇలాయాం, ఇలా అనేటువంటి పేరు కలిగినటువంటి భార్యాయాం, భార్యకి మహాబలం కలిగినటువంటి ఈ ధ్రువుడు ఉత్కలహ అనేటువంటి పేరు కలిగిన పుత్రుణ్ణి కన్నాడు. ఈ ఉత్కలహ చాలా అందంగా ఉండేవాడు. వాయువు పుత్రి అయినటువంటి ఇలకి ధ్రువుడికి పుట్టినటువంటి ఉత్కలుడు అనేటువంటి వాడు చాలా అందంగా ఉండేవాడు. యోషిద్రత్నం, స్త్రీలందరూ అతన్ని చాలా అందంగా ఉన్నాడు, మనోహరంగా ఉన్నాడు అని అనుకునేవారు. అలాంటి యోషిద్రత్నం పుత్రం అజీజనత్, ఇతను కన్నాడు, ఇతను అతనికి జన్మనిచ్చాడు అని. లేదంటే వీళ్ళకి 2 పిల్లలు అని కూడా చెప్పుకోవచ్చు. ఉత్కలహ అనే అబ్బాయి, యోషిద్రత్నం పేరు చెప్పుకోనక్కర్లేదు కానీ ఒక అమ్మాయి కూడా ఉండేది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా వీళ్ళకి పుట్టారు అనైనా చెప్పుకోవచ్చు. ఇలా 2 భార్యలు, 2 భార్యలకు సంతానంతో ఇతను చక్కగా అలలారుతున్నాడు అని మహర్షి గారు ఈ 2 శ్లోకాల్లోనూ చెప్తున్నారు. ప్రజాపతేర్దుహితరం శిశుమారస్య వై ధ్రువ ఉపయేమే భ్రమిం నామ తత్సుతౌ కల్పవత్సరౌ ఇలాయామపి భార్యాయాం వాయో పుత్ర్యాం మహాబల పుత్రం ఉత్కలనామానం యోషిద్రత్నం అజీజనత్ అని. ధ్రువుడు వివాహం చేసుకున్నాడు అనేటువంటి అంశం కంటే ధ్రువుడు ఉన్నటువంటి స్థానం, ఆ స్థానం సరిగ్గా నిలవటానికి లేదా ఆ స్థానం చేసే పని సవ్యంగా సాగటానికి తిరగవలసినటువంటి శింశుమార చక్రం, ఆ చక్రం తాలూకు భ్రమణము, ఆ భ్రమణం ద్వారా వచ్చేటువంటి సంవత్సరాలు, కల్పాలు లాంటి జ్యోతిషాస్త్ర సంబంధితమైనటువంటి విషయాలను సూచన చేస్తున్నారు అని అనిపిస్తోంది. ధ్రువుడు అనేవాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు అనే కంటే కూడా ఆయన శింశుమార చక్రానికి ఇరుసుగా ఉపయోగపడుతున్నాడు. ఆ చక్రం తిరిగితేనే అసలు కాలం అనేది ఏర్పడుతుంది అనేటువంటి అంశాన్ని ఏదో చెప్పదలిచి మొదటి శ్లోకాన్ని చెప్పారు. అలాంటి భావాన్నే 2వ శ్లోకంలో కూడా వాయువుకి ధ్రువుడికి ఉండేటువంటి సంబంధము, ధ్రువుడికి భూమికి ఉండేటువంటి సంబంధము, ఆ సంబంధం ద్వారా వచ్చేటువంటి విశేషాలు, వీటిని గురించి 2వ శ్లోకంలో ప్రస్తావన చేస్తున్నారు. అయితే కథాగమనం ప్రకారం ధ్రువుడికి వివాహమైంది, అతనికి సంతానం ఉన్నారు అనే విషయం మనకి ప్రస్తుతానికి కావాలి. ధ్రువుడికి వివాహమైంది అనే పాయింట్ని మొదలుపెట్టారు కానీ ధ్రువుడు రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనల తాలూకు పరిణామాలని మహర్షి గారు ఎక్కువ ముట్టుకోలేదు. ధ్రువుడు రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత పినతల్లి ప్రేమగా ఎదురు రావటం, కన్నీళ్లు పెట్టుకుని జీవ అని ఆశీర్వదించటం, ఉత్తముడు తన పినతల్లి కొడుకు కూడా చాలా ప్రేమగా దగ్గరికి రావటం, అతను కూడా కావలించుకున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకోవటం, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడగటం, ఇలాంటి విషయాలతో బాగా మనిషి
ఊగిపోయాడు. ఊగిపోయి ఒక రకమైనటువంటి ప్రేమావేశంలో మునిగిపోయాడు. ఇంతకాలం నేను చేసింది తప్పు అని తెలిసిన తర్వాత వచ్చేటువంటి ప్రేమ ఆవేశం. ఆ ఆవేశంలో పినతల్లికి అలాగే ఉత్తముడికి తన హృదయంలో చాలా ఎక్కువ స్థానాన్నే ఇచ్చాడు. ఎక్కువ స్థానం ఇవ్వటం అనేది తాను రాజుగా వచ్చిన తర్వాత కూడా సాగింది. ఎక్కువ స్థానం ఇచ్చాడు. ఉత్తముడు అంటే చాలా ప్రేమగా ఉంటున్నాడు, పినతల్లి అంటే చాలా గౌరవంగా ఉంటున్నాడు. కానీ ఉత్తముడు అప్పటికే తల్లి చేసినటువంటి అతి గారాభం వలన కొంత పాడైపోయాడు. ఎంత పాడైపోయాడు అంటే ఏ బాధ్యతను నెత్తి మీద వేసుకోకుండా ఎప్పుడూ వేట లాంటి విలాసాలలో మునిగి తేలుతూ ఉండేవాడు. తండ్రి గారు ఉన్నప్పుడు కూడా ఇది జరిగింది. ఆయన ఏదో మందలించే ఉంటారు, లేదా మందలించక వదిలేసి కూడా ఉంటారు. ఆ అలవాటు పెరిగిపోతూనే వచ్చింది. ధ్రువుడు రాజైన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంది. కానీ తమ్ముడి మీద ఉండేటువంటి ప్రేమ కొద్దీ, అతని మీద తానే పెంచుకున్నటువంటి ప్రేమ కొద్దీ ధ్రువుడు తమ్ముడిని కూడా మార్చడానికి ఇష్టపడలేదు. పినతల్లినైతే ఎలాగో మార్చలేడు, నువ్వు అతిగారాభం చేయవద్దు అని అనలేడు. తమ్ముడిని కూడా ఏమీ అనలేడు. తమ్ముడి మీద ప్రేమగా ఉండేవాడు. ఇంతమంది ఇలా ప్రేమగా ఉండటం వలనో లేదా అతని యోగం అలా ఉండటం వలనో ఉత్తముడు ఈ వేట అనేటువంటి లాలసలో పడి కనీసం పెళ్లి కూడా చేసుకోలేదు. ఉత్తమస్త్వకృతోద్వాహ మృగయాయాం బలీయస హత పుణ్యజనేనాద్రౌ తన్మాతాస్య గతిం గత అనే తీరులో తర్వాత పరిణామాలు చకచక జరిగిపోయినాయి. ఉత్తముడు ధ్రువుడిలాగా లేడు. అతను వేరే రకంగా పెరిగాడు. ధ్రువుడు రాజ్యభోగాల్లో ఉన్నా సరే ఆ భోగాలలో మునిగి తేలిపోలేదు, ఆ భోగాల్లోనే ఉండిపోలేదు. తాను నేర్చుకోవలసినవి అవన్నీ నేర్చుకున్నాడు. తాను రాజుగా ఉండటానికి ఏమేమి అర్హతలు కావాలో అవన్నీ సాధించుకున్నాడు. గొప్ప వీరుడు కూడా అయ్యాడు. కానీ ఉత్తముడు అలా పెరగలేదు. కనీసం పెళ్లి కూడా చేసుకోలేదు. అకృతోద్వాహ అంటే ఏ బాధ్యతను అంగీకరించటానికి సిద్ధంగా లేడు. ఎప్పుడూ మృగయాయం వేటాడటం అనేటువంటి అలవాటులోనే మునిగి ఉండేవాడు. ఆ వేటాడటం చాలా దూరం వెళ్ళిపోయింది. ఒకరోజు హిమాలయాలకు వెళ్ళి వేటాడటం మొదలుపెట్టాడు. అక్కడ ఒక బలీయస పుణ్యజనేన, ఇతనికంటే బలవంతుడైనటువంటి యక్షజాతికి చెందినవాడో లేదా రాక్షస జాతికి చెందినవాడో కుబేరుడి అనుచరుడు ఒకతను తారసపడ్డాడు. ఆ తారసపడ్డవాడితో ఇతనికి ఏదో పోట్లాట వచ్చింది. ఆ పోట్లాట యుద్ధంగా మారింది. ఆ యుద్ధంలో ఆ పుణ్యజనుడు అంటే కుబేరుడి అనుచరుడు ఇతన్ని ఏకంగా సంహరించేసాడు. హతః పుణ్యజనేన అద్రౌ. ఈ హడావిడంతా కూడా హిమాలయాల్లో జరిగింది. హిమాలయాల దాకా ఇతను వేటాడడం కోసం వెళ్ళాడు. ఇతన్ని వెతుక్కుంటూ తల్లి కూడా వెళ్ళింది. తన్మాత అస్య గతిం గత. వెతుక్కుంటూ తల్లి వెళ్ళింది. తల్లి వెళ్ళేసరికి అక్కడేదో కార్చిచ్చు మంటలు రేగినాయి. ఆ మంటల్లో తల్లి పడిపోయింది. తల్లి కూడా అక్కడికి అయిపోయింది. ఈ ముక్క మనకు ఇంతకుముందే స్వామి కూడా చెప్పాడు. ఉత్తముడు ఇలా అయిపోతాడు, తల్లి కూడా ఇలా కార్చిచ్చులో పడిపోతుంది అని స్వామి కూడా చెప్పాడు ప్రత్యక్షమైనప్పుడు. అలాగే జరిగింది. ఉత్తమస్త్వకృతోద్వాహ మృగయాయాం బలీయస హతః పుణ్యజనేనాద్రౌ తన్మాతాస్య గతిం గత అనేది సహజంగా జరిగిపోయింది. ఇది సహజంగా మామూలుగా ఏదో పోట్లాట మారింది అని చెప్పే వాదన ఒకటి ఉంది. లేదు, అసలు ఇష్యూ వేరే ఏదో ఉంది. దాంతో యక్షులకి ఇతని మీద కోపం వచ్చింది. కొంతమంది ఇతన్ని కత్తికట్టి బలవంతాన సంహరించారు అనేటువంటి వాదన కూడా ఉంది. ఏది నిజమో ఏది కాసిప్పో మనకైతే తెలియదు. మహర్షి గారు మాత్రం ఇతను ఒక రాక్షసుల చేత లేదా కుబేరుడి అనుచరుల చేత సంహరించబడ్డాడు అని మాత్రం చెప్పి ఊరుకుంటున్నారు. ఇతను అయిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు. ఇతను పైకి వెళ్ళిపోతాడు, ఇతని తల్లి కూడా ఇతని దారిలోనే పైకి వెళ్ళిపోతుంది అని స్వామి ఇంతకు ముందే చెప్పాడు ప్రత్యక్షమైనప్పుడు. కాబట్టి ఇది ఒక దైవయోగం కిందనో లేదా అందరికీ జరిగేటువంటి ఒక మామూలు సంఘటన కిందనో జమకట్టి ఉండాల్సింది ధ్రువుడు. కానీ ధ్రువుడు అలా దీన్ని తీసుకోలేదు. ధ్రువో భ్రాతర్వధం శ్రుత్వా కోపామర్ష శుచార్పిత జైత్రం స్యందనమాస్థాయ
గత పుణ్యజనాలయం అనే తీరులో చాలా సీరియస్గా తీసుకున్నాడు. ధ్రువుడు రాజు కదా ఇప్పుడు, భ్రాతృవధం, తన తమ్ముణ్ణి వీళ్ళు యక్షజాతికి చెందిన వాళ్ళు లేదా కుబేరుడు అనుచరులు సంహరించారు అని విన్నాడు. వినేసరికి ముందు శ్రుత్వా కోపం, తగని కోపం వచ్చింది. హత్తెరి, నేను రాజుగా ఉండగా మా పినతల్లి కొడుకు నా తమ్ముడు నాకు ఇష్టమైన వాడు అని తెలిసి ఉండగా కూడా యక్షులు ఇంత ధైర్యం చేశారా అని కోపం వచ్చింది. అందులోనూ తనకిష్టమైన తమ్ముణ్ణి వాళ్ళు సంహరించారు అనే మాటను అమర్ష అసలు భరించలేకపోయాడు. దీనికి తోడు తనకి ఇష్టమైన తమ్ముడు పోయాడు అని తెలిసి శుచ అర్పిత చాలా బాధపడ్డాడు. ఏకకాలంలో కోపము వచ్చింది, భరించలేకపోయాడు, ఈ అవమానాన్ని సహించలేకపోయాడు, దీనికి తోడు తమ్ముడు పోయాడు అని బాధ కూడా పడ్డాడు. ఇది మొత్తం మనసంతా ఇదే వ్యాపించి ఉంది. కోప, అమర్ష, శుచ, అర్పిత, మొత్తం మనసంతా ఇదే నిండేసరికి వేరే ఆలోచనే రాలేదు. వాళ్ళు ఎందుకు ఇతని జోలికి వచ్చి ఉంటారు? వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో మూల ఉండేవాళ్ళు, మనుషుల్ని చూడటానికి కూడా ఇష్టపడని వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇతను ఏం చేసి ఉంటే ఇతన్ని సంహరించడం దాకా వెళ్ళిండారు అనేటువంటి ఆలోచనలు ఏం చేయలేదు. చేయకుండానే, ఎవరిని సంప్రదించకుండానే, ఎవరిని తోడు కూడా తీసుకువెళ్లకుండానే జైత్రం స్యందనం ఆస్థాయ, ఒక సారథిని మాత్రమే వెంట పెట్టుకుని తన గెలుపు గుర్రం లాంటి గెలుపు రథాన్ని, ఆ రథం మీద ఎక్కిన ప్రతిసారి తాను గెలుస్తాను అనే నమ్మకం ఉండేటువంటి ఒక రథాన్ని ఎక్కి జైత్రం స్యందనం ఆస్థాయ గతః, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పుణ్యజనాలయం, ఆ యక్షులు, రాక్షసులు, కుబేరుడు యొక్క అనుచరులు వాళ్ళు నివసించేటువంటి ప్రాంతానికి, హిమాలయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ధ్రువో భ్రాతృవధం శ్రుత్వా కోపామర్ష శుచార్పిత జైత్రం స్యందనమాస్థాయ గతః పుణ్యజనాలయం. ఆ పుణ్యజనాలయం ఉంది కదా, యక్షులు, రాక్షసులు వాళ్ళు తిరిగేటువంటి ప్రాంతం, అక్కడికి మనుషుల్ని వెళ్ళొద్దని చెప్తారు. కానీ ఇతను మాత్రం గత్వోదీచీం దిశం రాజా రుద్రానుచర సేవితాం దదర్శ హిమవద్రోణ్యాం పురీం గుహ్యక సంకులాం అనే తీరులో ఉత్తర దిక్కుకు బయలుదేరి అలకాపురి వరకు ప్రయాణం చేసేశాడు. ఉదీచీం దిశం, ఉత్తర దిక్కుగా గత్వా ప్రయాణం చేశాడు. రాజా మరొకరి ఆజ్ఞ కోసం ఎదురు చూడవలసిన పరిస్థితిలో ఇతను లేడు. ఇతనే డిసిషన్ తీసుకోగలడు, ఇతనే నిర్ణయం తీసుకుని అమలు కూడా పరచగలడు. కాబట్టి స్వతంత్రంగా వెళ్ళిపోయాడు రాజా. ఆ ప్రాంతంలో ఎవరుంటారు, అది సేఫ్ అవునా కాదా, అక్కడికి వెళ్ళటం అనేదాన్ని మంచిదిగా పరిగణించాలా లేదా కాకుండా పరిగణించాలా అనేటువంటి ఆలోచన కూడా ఎవరితో చేయలేదు. అక్కడేమో రుద్రానుచర సేవితాం, రుద్రుడి యొక్క అనుచరులైనటువంటి భూత ప్రేత పిశాచాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ఆ ప్రాంతానికి వెళ్ళొద్దని చెప్తారు. అలాంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళినవాడు దదర్శ హిమవద్రోణ్యాం, హిమాలయం తాలూకు ఒక లోయలో పురీం గుహ్యక సంకులాం, యక్షులు బాగా తిరగాడుతూ ఉండేటువంటి, యక్షులతోనూ రాక్షసులతోనూ లేదా పిశాచాలతోనూ నిండి ఉండేటువంటి ఆ అలకాపురిని చూశాడు. గత్వోదీచీం దిశం రాజా రుద్రానుచర సేవితాం దదర్శ హిమవద్రోణ్యాం పురీం గుహ్యక సంకులాం. చూసినవాడు కనీసం ఎవరినైనా దూతని పంపించటం కానీ, నా తరపున ఫలానా వ్యక్తి వెళితే అతను ఏదో మాట్లాడి వస్తాడు కానీ ఇవేమీ ఆలోచనలు చేయలేదు. కనీసం అలాంటి దూతని కూడా వెంట పెట్టుకుని వెళ్ళలేదు. సారథి తప్ప, డ్రైవర్ తప్ప ఇంకో వ్యక్తి తనతో లేడు. అసలు అలాంటి ఆలోచనలో లేడు. అందువల్ల దద్మౌ శంఖం బృహద్బాహు ఖం దిశ్చానునాదయన్ ఏనోద్విగ్న దృశ క్షత్త ఉపదేవ్యోత్రసన్ భృశం అనే తీరులో ఆ అలకాపురి ఎదురుకుండా నుంచుని భీకరమైన శంఖనాదం ఒకటి చేశాడు. దద్మౌ శంఖం, శంఖాన్ని పూరించాడు. అసలే ఇతను బృహద్బాహు, మంచి బలమైన భుజాలు కలిగిన వాడు, వెల్ ఎక్సర్సైజ్డ్ బాడీ. అందువల్ల అలాంటి వాడు శంఖనాదం చేసేసరికి ఖం దిశ్చ అనునాదయన్,
చుట్టూ ఉండేటువంటి 8 దిక్కులలోనూ ఆ శంఖనాదం తాలూకు శబ్దం ప్రసరించింది. పైకి కూడా వెళ్ళింది. ఖం దిశశ్చ అనునాదయన్. ఎక్కడ చూసినా ఆ కాసేపు ఈ శంఖం తాలూకు ప్రతిధ్వనే ఏర్పడుతూ వచ్చింది. ఖం దిశశ్చ అనునాదయన్. ఎంత తీవ్రమైన భీకరమైన శంఖనాదం చేశాడంటే ఈయన ఈ శంఖనాదానికి ఉద్విగ్న దృశ ఉపదేవ్య అత్ర సన్ భృశం. ఉపదేవ్య ఆ యక్షుల భార్యలు ఉద్విగ్న దృశ, ఏమైపోయింది ఏమైపోయింది, ఎవరొచ్చారు, ఎవరు ఈ శంఖనాదం చేస్తున్నారు అని కళ్ళు మిటమిటలాడిస్తూ కళ్ళలో భయాన్ని ఒలికిస్తూ విపరీతంగా భయపడిపోయారు. ఏన ఉద్విగ్న దృశ ఉపదేవ్య అత్ర సన్ భృశం. చాలా ఎక్కువగా భయపడ్డారు. క్షత్త, నువ్వు కూడా తెలిసిన వాడివే. విదురుడా, నీకు కూడా ఇలాంటి శంఖనాదం దీని అర్థం అంటే ఏంటో తెలుసు. ఈ శంఖం ఏదో పూజలో హారతి ముందు చేసే శంఖనాదం లాంటి శంఖనాదం కాదు ఇది. ఇది మహావీరుడు ఒకడు బయట నుంచుని దమ్మున్నవాడు ఎవడైనా సరే లోపల నుంచి బయటికి రండి, వాడు అంతు నేను చూస్తాను అని చెప్పేటువంటి శంఖనాదం. ఇలాంటి శంఖనాదాన్ని అలకాపురి ముందు నుంచుని ఎవడైనా చేస్తున్నాడు అంటే ఆ చేసేవాడు మహావీరుడు అయ్యి తీరాలి. ఇంత శబ్దంతో చేస్తున్నాడు అంటే పరమవీరుడు అవ్వాలి. ఇలాంటి వీరుడే గనక నగరం ముందు నుంచుంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది అని వేరే చెప్పనక్కర్లేదు. అలాంటి సందర్భాల్లో ఆ వీరుల యొక్క భార్యల మానసిక స్థితిని గురించి చెప్పనక్కర్లేదు. అంత భీకరంగా అతను శంఖనాదం చేశాడు. దద్భౌ శంఖం బృహద్బాహు ఖం దిశశ్చ అనునాదయన్ ఏనోద్విగ్నదృశ క్షత్త ఉపదేవ్య అత్ర సన్ భృశం. ఈ శంఖనాదం తాలూకు అర్థం దమ్మున్నవాడెవడైనా బయటికి రండి అని కదా. దాంతో తతో నిష్క్రమ్య బలినః ఉపదేవ మహాభటాః అసహంతస్తన్నినాదం అభిపేతు రుదాయుధాః. లోపల దమ్మున్నది అనుకున్న వాళ్ళందరూ కూడా తతః ఆ శంఖనాదం విన్న వెంటనే ఆయుధాలు తీసుకుని బయలుదేరి వచ్చేశారు. కనీసం ఎవరినైనా ఇంటెలిజెన్స్ని పంపిద్దాము, ఎవరు వారు, ఎందుకు వచ్చారు, ఎందుకు శంఖనాదం చేస్తున్నారు, ఏదో దారిని వెళ్ళేవాడు ఎవడో గాడిదెక్కి శంఖనాదం చేస్తున్నాడా, నిజంగా మహావీరుడు వచ్చాడా అనే ఆలోచన కూడా చేయలేదు. ఆ శంఖనాదం విన్న వెంటనే వాడంతూ మనం చూడాలి అని అనుకున్నట్లుగా నిష్క్రమ్య వెంటనే బయలుదేరారు. బయలుదేరిన వాళ్ళు కూడా సామాన్యులు కారు, బలినః బలవంతులే బయలుదేరారు. ఉపదేవ మహాభటాః ఆ యక్ష రాక్షస జాతికి చెందినటువంటి ఆ భటులు, కుబేరుడి యొక్క అనుచరులు చాలామంది అసహంతః తన్నినాదం ఆ శంఖనాదాన్ని భరించలేకపోయారు. మన నగరం ముందుకు వచ్చి నుంచుని దమ్మున్నవాడిని బయటికి రమ్మంటాడా శంఖనాదంతో అని సహించలేక అభిపేతు ఒకేసారి మూకుముడుగా పొలోమంటూ మీద పడ్డారు. ఉయుధాయుధాః అందరూ ఆయుధాలను ఎత్తి పట్టుకునే వచ్చేశారు. ఆయుధాలతో కొట్టేయటమే, ఇంకా రెండో మాట లేదు, చర్చలు లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అనే స్థాయిలోనే అందరూ మీద పడిపోయారు. తతో నిష్క్రమ్య బలినః ఉపదేవ మహాభటాః అసహంతస్తన్నినాదం అభిపేతు రుదాయుధాః. సహ తానాపతతో వీర ఉగ్రధన్వా మహారథః ఏకైకం యుగపత్ సర్వాన్ అహన్ బాణైస్త్రిభిస్త్రిభిః. ఈ వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు రాలేదు, దగ్గరగా 13,000 మంది కుబేరుడు అనుచరులు వచ్చి మీద పడ్డారు. మీద పడుతుంటే సహా ఆ ధ్రువుడు మహావీరుడు తాన్ ఆపతతః వీరః, వాళ్ళు వచ్చి ఆయుధాలు ఎత్తి కొట్టేస్తాము అని శబ్దం చేసుకుంటూ అరుచుకుంటూ పొలోమంటూ మీద పడుతుంటే ఆపతతః మీద పడిపోయి కొట్టేయటమే బాకీ అనే పరిస్థితుల్లో ఉంటే మహారథః చాలా గొప్ప వీరుడు అతను, ఉగ్రధన్వా అతని చేతిలో ఉండే ధనుస్సే చాలా తీవ్రమైన ధనుస్సు. అలాంటి వీరుడైనటువంటి ధ్రువుడు సర్వాన్ అహద్ అందరినీ కొట్టాడు. ఎంతమంది వస్తే అంతమందిని కొట్టాడు. అంతమందిని అంటే 13,000 మందిని కొట్టాడు. 13,000 మందిని కూడా ఏకైకం
ఒక్కొక్కళ్ళని విడివిడిగా కొట్టాడు. యుగపత్ అందరికీ ఏకకాలంలో దెబ్బలు తగిలేటట్లు కొట్టాడు. అందులోనూ యుగపత్ బాణైస్త్రిభిస్త్రిభి ఒక్కొక్కళ్ళకి 3 బాణాల చొప్పున గుచ్చుకునేటట్లు కొట్టాడు. 13,000 మంది వచ్చారు. 13,000 మందికి కూడా ఒక్కొక్కళ్ళకి 3 బాణాల చొప్పున 39,000 బాణాలని ఏకకాలంలో వేసేశాడు. అంతటి మహావీరుడి ధ్రువుడు తన వీరత్వాన్ని ప్రదర్శించాడు. స తానాపతతో వీర ఉగ్రధన్వా మహారథ ఏకైకం యుగపత్ సర్వాన్ అహన్ బాణైస్త్రిభిస్త్రిభి. ఈ వేసిన బాణాలు కూడా ఏదో చీకట్లో బాణాల్లాగా వేయలేదు. ఒక్కొక్కళ్ళకి వెళ్ళి నుదుటి మీద గుచ్చుకునేటట్లే వేశాడు. ఒక్కొక్క ఈ బాణం సరిగ్గా పాయింట్ బ్లాంక్లో ఆ నుదుటి మీదకే వెళ్ళాలి అన్నంత లెవెల్లో వేశాడు. తేవై లలాట లగ్నైస్తై ఇషుభి సర్వ ఏవహి మత్వా నిరస్తమాత్మానం ఆశంసన్ కర్మ తస్య తత్. ఆ 13,000 మంది కుబేరుడు అనుచరులు కూడా ధ్రువుడు బాణాలు వేస్తుంటే ఒక్కొక్కళ్ళకి 3 బాణాల చొప్పున సరిగ్గా నుదుటి మీద తగులుతూ ఉంటే లలాట లగ్నై తై ఇషుభి ఆ బాణాలు వచ్చి తమ నుదుళ్లలో గుర్చుకుంటూ ఉంటే సర్వే ఏవహి అందరూ కూడా నిరస్తమాత్మానం మత్వా ఈరోజు మనం అయిపోయాము, ఈ దెబ్బకి మనం పడిపోయాము అని అనుకున్నారు. 3 బాణాలు నుదుటి మీద వచ్చి గుచ్చుకున్నాయంటే మనిషి మిగలటం కష్టం కదా. కోర్స్ వాళ్ళు మనుషులు కారు, వాళ్ళు యక్షులు రాక్షసులు కాబట్టి వాళ్ళకి ఏం అవ్వలేదు కూడాను. కానీ అనుకోవటానికి వాళ్ళు కూడా అయిపోయామనుకున్నారు. నిరస్తమాత్మానం మత్వా ఆశంసన్ కర్మ తస్య తత్. వాళ్ళు అప్పటికప్పుడు ధ్రువుణ్ణి మనసులో పొగుడుకున్నారు. ఏమని పొగుడుకున్నారు? ఎవడో మనిషి ఎక్కడి నుంచో వచ్చాడు, ఆఫ్టర్ ఆల్ ఒకే ఒక రథం మీద సారథితో వచ్చాడు, వచ్చిన వాడు దమ్మున్న వాళ్ళు ఎవరైనా లోపల నుంచి రండి అన్నట్లుగా శంఖనాదం చేశాడు. తెలివి తక్కువ వాడో లేకపోతే ఆయువు మూడినవాడో అని అనుకున్నాము. కాదు, మనం అనుకున్న దాన్ని కంటే చాలా రెట్లు గొప్పవాడు, మహావీరుడే. ఇలాంటి వాడు ఇలాంటి శంఖనాదం చేయటం అనేది సబబే. ఇతనికి ఆ దమ్ముంది, ఇతనికి ఆ హక్కు ఉంది. ఇతని వీరత్వానికి ఒకవేళ ఇప్పుడు తర్వాత ఓడిపోయినా పర్వాలేదు, ఇతని వీరత్వానికి ఈ మాత్రం శంఖనాదం చేసేటువంటి అర్హత ఉంది అని పొగుడుకున్నారు ఒక క్షణం. దేవై లలాట లగ్నైస్తై ఇషుభి సర్వ ఏవహి మత్వా నిరస్తమాత్మానం ఆశంసన్ కర్మ తస్య తత్. అయితే పొగుడుతూ యుద్ధంలో కూర్చోరు కదా. అందులోనూ ఎదుటివాడు బాణాలేసి హింస పెడుతుంటే పొగుడుకోవటం అనేది బాగా కొట్టావు అని అనుకుంటారు కానీ పొగుడుతూ వాడికి ఏం దండలేసి సన్మానం చేయరు కదా. అందువల్ల తేపిచాము అమృష్యంత పాదస్పర్శం ఇవోర్గా శరైరవిధ్యన్ యుగపత్ ద్విగుణం ప్రచికీర్షవ. ఆ 13,000 మంది కూడా పాదస్పర్శమివ ఉరగా అమృష్యంత అముం. తోక తొక్కితే తాచుపాము ఎంత కోపంగా ఒక్కసారి పైకి లేస్తుందో అంత కోపంగా ఒక్కొక్కళ్ళు పైకి లేచారు. పాదస్పర్శం అందులో తొక్కితే నన్ను కాలుతో తొక్కుతావా అన్నట్లుగా తాచుపాము బుస్సుమంటూ పైకి లేస్తుంది కదా, అలా అందరూ పైకి లేచారు. అముం అమృష్యంత. వీడు మహావీరుడు అయితే అయి ఉండొచ్చు, అందరి నుదుళ్ళ మీద కొడితే కొట్టుండొచ్చు, కానీ వీడిని మనం ఏం సహించనక్కర్లేదు, వదిలిపెట్టనక్కర్లేదు అని అనుకున్నారు. అనుకుని మనకి 3 బాణాలు ఇచ్చాడు కదా, మనం 6 బాణాలు వేయాలి అని ఒక్కొక్కళ్ళు శరైరవిధ్యన్ యుగపత్ ద్విగుణం ప్రచికీర్షవ. ఒక్కొక్కళ్ళు 6 బాణాల చొప్పున ఈ ధ్రువుడి మీద వేశారు. 39 × 2 అయిపోయినాయి. ఇప్పుడు అన్ని బాణాలు ఒకేసారి ధ్రువుడి మీద పడిపోయినాయి. తేపిచామం అమృష్యంత పాదస్పర్శం ఇవోరగా శరైరవిధ్యన్ యుగపత్ ద్విగుణం ప్రచకీర్షవ. ఇది కేవలం బాణాలతో కొట్టినందుకు ప్రతీకారంగా బాణాలను మళ్ళీ తిరిగి వేయటం వరకే. ఇంకా నీ కోసం చాలా ఆయుధాలు కాచుకునున్నాయి అని తతః పరిఘ నిస్త్రింశై ప్రాస శూల పరశ్వతై శక్త్యరిష్టిభిర్భుషుండీభి చిత్రవాజై శరైరపి అనే తీరులో రకరకాల ఆయుధాలను ధ్రువుడి మీదకి విసిరేశారు. పరిఘాలని, నిస్త్రింశాలని, అలాగే
ప్రాసాలని, శూలాలని, పరశ్వథాలు, గొడ్డళ్ళని, శక్తి ఆయుధాలని, రిష్టిభి, అలా రిష్టి, భుషుండి, తుపాకీలాగా ఉండేటువంటి కొన్ని, అలాగే చిత్రవాజై శరైరపి, మామూలు ఆర్డినరీగా ఉండే అందరికీ కనిపించేటువంటి బాణం లాంటి బాణం కాకుండా వేరే ఆకారంలో వేరే రకంగా పుంఖాలవి కలిగినటువంటి బాణాలని, ఎన్నెన్నో ఆయుధాలని ఆయన మీద ఏకకాలంలో ప్రయోగించారు. తతః పరిఘనిస్త్రింశై ప్రాస శూల పరశ్వధై శక్తిరిష్టిభి భుషుండీభి చిత్రవాజై శరైరపి అభ్యవర్షన్ ప్రకుపితా సరథం సహసారథిం ఇచ్ఛంతస్తత్ ప్రతీకర్తుం అయుతాని త్రయోదశ. అభ్యవర్షన్, ఈ ఆయుధాలతో అతని మీదకి వర్షాన్ని కురిపించేశారు. వర్షం కురిపించేటప్పుడు ఏదో పూలేసినట్టు వేయలేదు. ప్రకుపితాహ, కోపంగా ఉన్న శక్తి అంతా కూడా తీసుకుని మరీ ఆయుధాలు విసిరేశారు. సరథం సహసారథిం అభ్యవర్షన్, ఈ ఆయుధం వెళ్ళి డైరెక్ట్గా రథి మీద, ధ్రువుడి మీదే పడాలని కూడా అనుకోలేదు. ఈ ఆయుధం సారథి మీద పడ్డా కూడా ఓకే, లేదా రథం మీద పడి రథం ముక్కలైనా పర్వాలేదు, లేదా ధ్రువుడికి తాకి ధ్రువుడు ఓడిపోయినా పర్వాలేదు అని అనుకున్నారు. అందుకని సరథం సహసారథిం, రథానికి, సారథికి, ధ్రువుడికి, ముగ్గురికి తగిలేటట్లుగా ఈ అస్త్రవర్షాన్ని కురిపించారు. ఇచ్ఛంతస్తత్ ప్రతీకర్తుం, ఈ ధ్రువుడు చేసిన పనికి ప్రతీకారం తీర్చుకుని తీరాలి అని అనుకున్నారు. ఒకటి, నగరం ముందు నుంచుని ధైర్యంగా శంఖనాదం చేయటం. రెండోది, వచ్చిన ప్రతి వాళ్ళ మీద 3 బాణాలు వేయటం అనే దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకున్నారు. 13,000 మంది కూడా ఇలాగే అనుకున్నారు. ఇచ్ఛంతః తత్ ప్రతీకర్తుం అయుతాని త్రయోదశ. 13,000 మంది కూడా ఇలాగే ఫీల్ అయ్యారు. అభ్యవర్షన్ ప్రకృపితా సరథం సహసారథిం ఇచ్ఛంతస్తత్ ప్రతీకర్తుం అయుతాని త్రయోదశ అని మహర్షి గారు చెప్తున్నారు. ఒకవేళ 13,000 మంది అయుతాని త్రయోదశ అంటే చాలకపోతే 130,000 మీద వేసుకోవచ్చు. మరి 130,000 మంది ఒకేసారి మీద పడ్డారు అనుకోవటం ఎందుకంటే 13,000తో ఆపుకోవచ్చు. ఎంతో మొత్తం మీద వచ్చిన వాళ్ళందరూ ఈయన మీద కోపంగా నానా ఆయుధాలను విసిరేయటమైతే చేశారు. ఔత్తానపాదిస్స తదా శస్త్రవర్షేణ భూరిణ న ఉపాదృశ్యత ఛన్న ఆసారేణ యథా గిరిహి అని వీళ్ళందరూ ఇలా ఆయుధాలను విసిరేస్తుంటే ఆ ఆయుధాలు ఈ ధ్రువుడి మీద, రథం మీద, సారథితో సహా పడుతూ ఉంటే చూడటానికి ఒక పర్వతం మీద నీటి బిందువులు, వర్షంలో ధారగా కారేటువంటి బిందువులు పడుతున్నట్లుంది. వర్షం గనక ధారాపాతంగా కారిపోతూ ఉంటే, మంచి వర్షం జడివాన గనక పడితే కొండ కూడా కనిపించదు కదా. అట్లాగే ఈ ఆయుధాల వర్షం ధ్రువుడి మీద పడుతూ ఉంటే ధ్రువుడు కానీ, సారథి కానీ, రథం కానీ, గుర్రాలు కానీ ఏవీ కనిపించలేదు. ఔత్తానపాది, ఉత్తానపాదుడి కుమారుడైనటువంటి ఆ ధ్రువుడు సహా తదా, ఆ సమయంలో శస్త్రవర్షేణ భూరిణ, ఈ కుబేరుడి అనుచరులు విసిరేసినటువంటి ఆయుధాలు వర్షంలాగా పడుతుంటే, అందులోనూ పెద్ద వర్షంలాగా మీద పడుతుంటే నా ఉపాదృశ్యత, కనిపించలేదు. ఛన్న, ఆ ఆయుధాలన్నీ ఈయన్ని కప్పేసినట్లు చేశాయి. ఆయుధాల్లో కూరుకుపోయినట్టు అయిపోయాడు. ఆసారేణ యథా గిరిహి, బాగా ధారా సంపాత, వర్షధారలు కురుస్తూ ఉన్నప్పుడు గిరిహి, పర్వతం ఎలాగైతే కనిపించదో అలాగే ఇతను కూడా కనిపించలేదు. ఔత్తానపాదిస్స తదా శస్త్రవర్షేణ భూరిణ న ఉపాదృశ్యత ఛన్న ఆసారేణ యథా గిరిహి. అప్పుడు ఈ ధ్రువుడనేవాడు శంఖనాదం చేసినప్పుడే ఆకాశంలో తిరిగేటువంటి సిద్ధులు, చారణులు వాళ్ళందరూ కూడా చూడ్డానికి వచ్చారు. ఎలాగూ శబ్దం అనేది పైకి కూడా వెళ్ళింది కదా. పైన ఆకాశంలో తిరిగేటువంటి జాతుల వాళ్ళు, అందులోనూ హిమాలయ ప్రాంతాల్లో సంచరించేటువంటి జాతుల వాళ్ళు కొంతమంది వాటిని విన్నారు. విన్నవాళ్ళు ఎవరిది ధైర్యం అనుకుని చూడ్డానికి వచ్చారు. వచ్చేసరికి ఇక్కడ మహాయుద్ధం ప్రారంభమైంది అనుకున్నారు. అందులోనూ కనిపించిన వాడు ధ్రువుడు అవటంతో వాళ్ళు ఒక రకంగా సంతోషించారు. పూర్తి సంతోషం కాదు,
అందులోనూ ధ్రువుడు 13,000 మంది మీద లేదా వచ్చిన వాళ్ళందరి మీద ఒకేసారి బాణవర్షం కురిపించడంతో మహావీరుడు అని కూడా సంతోషించారు. ఈ లోపల వీళ్ళందరూ కలిసి ఏకకాలంలో అస్త్రాలను వేయటం, అవన్నీ ధ్రువుడి మీద పడిపోవటం, ధ్రువుడు కనిపించకపోవటం అనేది జరగటంతో హాహాకారస్తదైవాసీత్ సిద్ధానాం దివి పశ్యతాం హతోయం మానవ సూర్య మగ్న పుణ్యజనారణవే అనే తీరులో వాళ్ళందరూ హాహాకారాలు చేశారు. హాహాకార తదైవ ఆసీత్. ఈ అస్త్రాలన్నీ ధ్రువుడి మీద పడటం, ధ్రువుడు కనిపించకపోవటం అనేది జరగంగానే పైనుంచి హాహాకారాలు వినిపించాయి. హాహాకారస్తదైవాసీత్. ధ్రువుడి వెంట ఎవరు రాలేదు కాబట్టి వాళ్ళెవరూ చేయడానికి వీల్లేదు. ఇది ఎవరు చేసినది అంటే సిద్ధానాం దివి పశ్యతాం. సిద్ధులు అనేటువంటి జాతుల వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆకాశంలో తిరిగేటువంటి వాళ్ళు. వాళ్ళు ఆకాశంలో తిరుగుతూ చూశారు. దివి పశ్యతాం, ఆకాశంలో నిలబడి యుద్ధాన్ని చూస్తున్నారు. వాళ్ళు ఈ హాహాకారాలు చేశారు. ఎందుకు చేశారు అంటే వాళ్ళు చూసినప్పుడు ఆహా, సూర్యుడిలాగా వెలుగొందుతున్నాడు, మానవుడై ఉండి యక్షుల మీదకి యుద్ధానికి వచ్చాడు అనేటువంటి ఆశ్చర్యంతో చూశారు. సూర్యుడే ఇతను, మానవ మాతృడెవడు ఇక్కడికి రాలేరు, వచ్చి వీళ్ళని ధైర్యంగా ఎదుర్కోలేరు. వీళ్ళ దగ్గర ఎన్నెన్నో మాయలున్నాయి, ఎన్నెన్నో మందులున్నాయి, ఏవేవో విశేషాలున్నాయి, వాళ్ళతో ఎవరూ పెట్టుకోరు. అలాంటిది మానవుడు వచ్చి యుద్ధం చేస్తున్నాడు అంటే ఆశ్చర్యంగా ఉందనుకున్నాము. ఇప్పుడు హతోయం మానవ, ఇన్ని అస్త్రాల మీద పడిన తర్వాత ఇతను మిగిలే అవకాశం లేదు కాబట్టి ఇతను అయిపోయినట్లే. హతోయం మానవ, అయ్యో సూర్యుడిలాగా చక్కగా తేజస్సుతో ఉన్నాడు, కానీ మగ్న, సూర్యుడు బాగా తేజస్సుతో ఎండలో మండిపోతూ చివరికి సముద్రంలోకి గుంకిపోయినట్లుగా, సముద్రంలో దిగిపోయినట్లుగా. మగ్న పుణ్య జనార్ణవే, ఈ యక్షులు సముద్రంగా వచ్చేసరికి ఆ సముద్రంలో ఇతను కూడా గుంకిపోయాడు, సముద్రంలో మునిగిపోయాడు అని బాధ కూడా పడ్డారు. ఆ బాధతో హాహాకారాలు చేశారు. హాహాకారస్తదైవాసీత్ సిద్ధానాం దివి పశ్యతాం హతోయం మానవ సూర్య మగ్న పుణ్యజనార్ణవే అని వాళ్ళు చేస్తూ ఉండగా ఈ వచ్చిన కుబేరుడి అనుచరులు అమ్మయ్య మనం గెలిచాము అనే సంతోషంతో శబ్దాలు చేయటం మొదలుపెట్టారు. ఆహా మనం గెలిచామని ఒకళ్ళనొకళ్ళు చరుచుకుంటున్నారు. చరుచుకునే లోపలే నదత్సు యాతుధానేషు జయకాశిష్వథో మృధే ఉదతిష్ఠద్రథస్తస్య నీహారాదివ భాస్కర అనే తీరులో నదత్సు వీళ్ళు శబ్దం చేస్తూ ఉండగానే యాతుధానేషు, ఈ కుబేరుడు అనుచరులుగా ఉండేటువంటి యక్ష రాక్షస జాతికి చెందిన వాళ్ళు, ఈ సైనికులు మహావీరులు ఉన్నారు కదా, వీళ్ళందరూ జయకాశిషు, జితం మనం గెలిచాం, ఆ వచ్చిన మానవుడు అయిపోయాడు అని వాళ్ళ జయాన్ని వాళ్ళ విజయాన్ని వాళ్లే ప్రకాశింపజేసుకుంటూ ఉండగా, వాళ్లే ప్రకటించుకుంటూ ఉండగా అథో వాళ్ళ శబ్దాలు చేయటం మొదలుపెట్టారో లేదో వెంటనే మృధే ఆ యుద్ధంలో తస్య ఆ ధ్రువుడి తాలూకు రథం ఉదతిష్ఠత్ మళ్ళీ పైకి లేచింది. సారథి కూడా సమర్థునైన వాడే. రథమేమో జైత్రం స్కందనమాస్థాయ అనుకున్నాము, గెలిచే రథం అది. అందువల్ల ఈ ఆయుధాలన్నిటినీ చీల్చుకుంటూ ఆ రథం బయటకు వచ్చింది. ఉదతిష్ఠద్ రథస్తస్య, ఎలా అంటే నీహారాదివ భాస్కర. పాపం సిద్ధులు వాళ్ళు అనుకున్నారు కదా సూర్యుడిలాగా ఉన్నాడు, సముద్రంలో గుంకిపోయాడు అని. అలా ఏం లేదు, గుంకింది సముద్రంలో కాదు, ఏదో పొగమంచులో. ఆ పొగమంచును చీల్చుకుని సూర్యుడు మళ్ళీ బయటకు వచ్చినట్లుగా, తన కిరణాలన్నిటినీ మళ్ళీ ప్రసరింపజేయటానికి సిద్ధంగా సూర్యుడు బయటకు వచ్చినట్లుగా ఈ ఆయుధాలన్నిటినీ చీల్చుకుంటూ అతని యొక్క రథము, ధ్రువుడి యొక్క రథము, ధ్రువుడు ఇద్దరు కూడా బయటకు వచ్చారు. నదత్సు యాతుధానేషు జయకాశిష్వథో మృధే ఉదతిష్ఠద్రథస్తస్య నీహారాదివ భాస్కర. ఈసారి వచ్చినవాడు మామూలుగా రాలేదు. బయటకు వచ్చేటప్పటికి ధనుర్విస్ఫూర్జయన్ దివ్యం ద్విషతాం ఖేదముద్వహన్ అస్త్రౌఘం వ్యధమద్బాణై
ఘనానీకమివానిల అనే తీరులో గట్టిగా బయటకు వచ్చాడు. ధనుర్విస్ఫూర్జయన్, బయటకు వస్తూ ఉన్నవాడే ధనుష్ఠంకారాలతో వచ్చాడు. తన వింటి నారిని మీటుకుంటూ వచ్చాడు. అదేమో పెద్ద మెరుపుల తాలూకు ధ్వనిని చేస్తోంది. అందులోనూ ఆ ధనుస్సు ఎక్కడి నుంచి వచ్చిందో హిస్టరీ తెలియదు, కానీ దివ్యం, చాలా గొప్పగా ఉంది. ద్విషతాం ఖేదముద్వహన్, ఇతను బయటికి రావటం, బయటికి వచ్చేటప్పుడు మహాప్రభావంతో ధనుష్టంకారాలు చేసుకుంటూ రావటం, అంతవరకు మేము గెలిచాం అనుకున్నది అబద్ధమైపోవటం జరగటంతో వాళ్ళందరూ బాధపడ్డారు. ఆ క్షణాన యాతుధానులు ద్విషతాం, తనను ద్వేషించే వాళ్లకు, ఆ యాతుధానులకు లేదా కుబేరుడి అనుచరులకు ఖేదముద్వహన్, బాధను కలిగిస్తూ అతను బయటకు వచ్చాడు. వచ్చినవాడు ఊరికనే ధనుష్టంకారాలతో కాలక్షేపం చేయలేదు. అస్త్రౌఘం వ్యధమత్, తన మీద పడినటువంటి ప్రతి ఆయుధాన్ని మళ్ళీ పొడి కింద చేశాడు. తన మీద పడేశాము లేదా ధ్రువుడి మీద ఈ ఆయుధం వేస్తే ఆ ఆయుధం ఖచ్చితంగా ధ్రువుడి ప్రాణం తీస్తుంది అనుకున్న ప్రతి ఆయుధాన్ని కూడా మళ్ళీ ముక్కల కింద చేశాడు తన ఆయుధ నైపుణ్యంతో. అందులోనూ బాణాలతో చేశాడు. ఎలా చేశాడు అంటే ఘనానీకమివానిల, బాగా గట్టిగా మబ్బు ఏకమైపోయి నల్లగా ఇంకేముంది కురవటానికి సిద్ధంగా ఉంది అని అనుకున్నప్పుడు, ఇంత పెద్ద మేఘము, ఈ మేఘం గనక కురిస్తే మన ఊళ్ళో వరదలే వచ్చేస్తాయి అని అనుకుంటున్నప్పుడు మంచి గాలి వచ్చి ఆ మబ్బుని తునాతునకలు చేసేసి ఒక చిన్న ముక్క కూడా మిగలకుండా నలుదిక్కులకి గిరాటు వేసేసినట్లుగా తన మీద పడ్డ ఈ ఆయుధాలన్నిటినీ కూడా ముక్కలు కింద చేసి అన్ని దిక్కులకి పారేశాడు. ధనుర్విస్ఫూర్జయన్ దివ్యం ద్విషతాం ఖేదముద్వహన్ అస్త్రౌఘం వ్యధమద్బాణై ఘనానీక మివానిల. తస్యతే చాపనిర్ముక్తా భిత్వా వర్మాణి రక్షసాం కాయాన్ ఆవివిషుస్తిగ్మా గిరీన్ అశనయో యథా అనే తీరులో మళ్ళీ ఆ కుబేరుడి అనుచరుల మీదకు బాణాలను కూడా వేశాడు. అది కూడా ఒక వర్షంలాగా వేశాడు. తస్య, ఈసారి కోపంగా ఉన్నాడు కదా, తన మీదకి ఆయుధాలు పడటంతో కోపంగా ఉన్నాడు కదా, ఆ కోపంతో కొంచెం గట్టిగా వేశాడు. ఆ వేయటంలో చాప నిర్ముక్తా, అతని ధనుస్సు నుంచి బయటకు వచ్చినటువంటి ప్రతి బాణం కూడా భిత్వా వర్మాణి రక్షసాం, ఆ రాక్షసులు కుబేరుడు అనుచరులు ఉన్నారు కదా, వాళ్ళ కవచాలను ప్రతి బాణం కూడా పగలగొట్టి కాయాన్ ఆవివిషు, వాళ్ళ శరీరాల్లోకి కూడా చొచ్చుకుపోయింది. కాయాన్ ఆవివిషు, లోపలికి చొచ్చుకుపోయేంత తీక్ష్ణంగా ఈ బాణాలు వేశాడు. తిగ్మాహ, ఎలా అంటే చాలా గట్టిగా ఉండేటువంటి పర్వతాలు, ఆ పర్వతాల మీద ఉండేటువంటి గట్టి బండరాళ్ళు పిడుగులు పడితే ముక్కలైపోతాయి కదా, పిడుగులకి బండరాలను కూడా ముక్కలు చేసేటువంటి శక్తి ఉంటుంది కదా, అలాంటి పిడుగుల్లాంటి బాణాలను వేశాడు. పిడుగుడు బండరాలని ముక్కలు చేసినట్లుగా ఇతని బాణాలు ఈ కుబేరుడి అనుచరుల తాలూకు శరీరాలని ముక్కలు చేసినాయి, లోపలికి చొచ్చుకుపోయినాయి. కవచాలనైతే ఎలాగో పగలగొట్టేసినాయి. తస్యతే చాప నిర్ముక్తా భిత్వా వర్మాణి రక్షసాం కాయాన్ ఆవివిషుస్తిగ్మా గిరీన్ అశనయో యథా అని మహర్షి గారు ధ్రువుడి యొక్క పరాక్రమాన్ని చక్కగా వర్ణిస్తున్నారు. ధ్రువుడి పరాక్రమాన్ని చక్కగా వర్ణిస్తున్నారు. అయితే మనం ఇంతలోనే పట్టుకోవటానికి పాయింట్ అనేది కనిపించేలాగా పెట్టలేదు. ఈ అధ్యాయం మొత్తాన్ని ధ్రువుడి పరాక్రమాన్ని వర్ణించేటట్లు చూపించి పై అధ్యాయంలో కొంత దూరం వెళ్ళిన తరువాత అసలు మనం పట్టుకోవలసినటువంటి పాయింట్, అలాగే ధ్రువుడు కూడా అర్థం చేసుకోవలసినటువంటి పాయింట్, వాటిని గురించి మాట్లాడబోతున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు మనం ఇందులో పట్టేసుకునేది ఏం లేదు. ఓ చిన్న పాయింట్ పట్టుకుంటే పట్టుకోవచ్చు. ఎంత భోగ భాగ్యాల్లో తలతూగుతున్నా సరే ధ్రువుడు తాను నేర్చుకోవలసినటువంటి విద్యల పట్ల ఉదాసీనతను వహించలేదు. తాను రాజుగా ఉండాలి అంటే దానికి కొన్ని అర్హతలు ఉండాలి. అందులో ఎప్పుడైనా యుద్ధాలు లాంటి సందర్భాలు వస్తే తాను ముందు నుంచుని యుద్ధం చేసేటట్లు ఉండాలి. తనని నమ్ముకుని సైనికులు
ఉండేటట్లు ఉండాలి, అంతే తప్ప సైన్యాన్ని నమ్ముకుని తాను వ్యాపారాలు చేసేటట్లు ఉండకూడదు. కాబట్టి సైన్యంతో పని లేకుండా తనను తాను మహావీరుడిగా ప్రూవ్ చేసుకుని ఏకంగా యక్షులతోనే యుద్ధం చేయగలిగినటువంటి స్థాయిలో అతను తయారయ్యాడు. కాబట్టి ఎంత భోగభాగ్యాలున్నా సరే ఎవరికి వాళ్ళు నేర్చుకోవలసినవి మాత్రం విధిగా నేర్చుకోవాలి అనే ఒక చిన్న మెసేజ్ని తీసుకుంటే తీసుకోవచ్చు. అసలు తీసుకోవాల్సిన మెసేజ్ని పైకి చూసుకుంటూ ఇప్పటికైతే మనము, మన పిల్లలు, మన వాళ్ళందరూ కూడా ఎన్ని భోగాల్లో మునిగిపోతున్నా సరే తెలుసుకోవలసిన అంశాలను, నేర్చుకోవలసినటువంటి అంశాలను తప్పకుండా నేర్చుకునేటట్లుగాను తెలుసుకునేటట్లుగా చూడవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అరిదుఃఖావహమైన కార్ముకము శౌర్యస్ఫూర్తితో దాల్చి భీకర బాణావలి పింజ కర్వంగానేసి ఝంఝానిలుండురు మేఘావళి వరదోలుగతిన్ అత్యుగ్రాహిత క్రూర బంధుర శస్త్రావళి రూపుమాపే విలసద్దోర్లీల సంధిల్లగన్ అని ధ్రువుని యొక్క పరాక్రమ వైశిష్ట్యాన్ని నేడు ఆచార్యముఖంగా శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా చక్కగా ఆస్వాదించాం. ఆ అర్థాన్ని అంతటినీ కూడా అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కందంలో దశమాధ్యాయంలో మొదటి నుంచి మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే దశమోऽధ్యాయః మైత్రేయ ఉవాచ ప్రజాపతేర్దుహితరం శిశుమారస్య వై ధ్రువః ఉపయేమే భ్రమిం నామ తత్సుతౌ కల్పవత్సరౌ ఇలాయామపి భార్యాయాం వాయోః పుత్ర్యాం మహాబలః పుత్రముత్కలనామానం యోషిద్రత్నమజీజనత్ ఉత్తమస్త్వకృతోద్వాహో మృగయాయాం బలీయసా అతః హతః పుణ్యజనేనాద్రౌ తన్మాతాస్య గతిం గతా ధ్రువో భ్రాతృవధం శ్రుత్వా కోపామర్షస్సు చార్పితః చైత్రం స్యందనమాస్థాయ గతః పుణ్యజనాలయం గత్వోదీచీం దిశం రాజా రుద్రానుచర సేవితాం దదర్శ హిమవద్రోణ్యాం పురీం గుహ్యక సంకులాం దధ్మౌ శంఖం బృహద్బాహుః ఖం దిశశ్చానునాదయన్ ఏనోద్విగ్నదృశః క్షత్తః ఉపదేవ్యోత్ర సన్భృశం
ततो निष्क्रम्य बलिनः ततो निष्क्रम्य बलिनः उपदेव महाभटाः उपदेव महाभटाः असहं तस्तन्निनादम् असहन्तस्तन्निनादम् अभिपेतुरुदायुधाः अभिपेतुरुदायुधाः सतानापततो वीरः सतानापततो वीरः उग्रधन्वा महारथः उग्रधन्वा महारथः एकैकं युगपत् सर्वान् एकैकं युगपत् सर्वान् अहन् बाणैस्त्रिभिस्त्रिभिः अहन् बाणैस्त्रिभिस्त्रिभिः ते वै ललाटलग्नैस्तैः ते वै ललाटलग्नैस्तैः ईशुभिः सर्व एव हि इषुभिः सर्व एव हि मत्वा निरस्तमात्मानम् मत्वा निरस्तमात्मानम् अशंसन् कर्म तस्य तत् आशंसन् कर्म तस्य तत् तेऽपि चामुममृष्यन्तः तेऽपि चामुममृष्यन्तः पादस्पर्शमिवोरगाः पादस्पर्शमिवोरगाः शरैरविध्यन् युगपत् शरैरविध्यन् युगपत् द्विगुणं प्रचिकीर्षवः द्विगुणं प्रचिकीर्षवः ततः परिघनिस्त्रिंशैः ततः परिघनिस्त्रिंशैः प्रासशूलपरश्वथैः प्रासशूलपरश्वथैः शक्त्युष्टिभिः भुषुण्डीभिः शक्तिवृष्टिभिर्भुक्शुण्डीभिः चित्रवाजैः शरैरपि चित्रवाजैः शरैरपि अभ्यवर्षन् प्रकुपिताः अभ्यवर्षन् प्रकुपिताः सरथं सहसारथिम् सरथं सहसारथिम् इच्छन्तस्तत्प्रतीकर्तुम् इच्छन्तस्तत्प्रतीकर्तुम् अयुतानि त्रयोदश अयुतानि त्रयोदश इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे दशमाध्याये दशमाध्याये श्लोकाः శ్లోకాః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.